నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్యనాథన్లను మాట్లాడుతున్నా. ఈరోజు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల్లో అత్యధికంగా సాగు చేస్తున్న వంగ గురించి, వంగ పంటని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఎలా పండించాలనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వంగ 365 రోజులు సాగుకి అనుకూలమైన కూరగాయల పంట. తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండే కూరగాయ కూడా ఇది. దాని మూలంగా రైతు ఏ ప్రాంతంలో పండించినప్పటికీ డిమాండ్ ఉన్న ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ ద్వారా చేసుకొని త్వరగా చెడిపోదు కాబట్టి మార్కెట్ విలువ నికరంగా నిలకడగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి ఎక్కువ మంది రైతులు ఈ వంగని సాగు చేస్తున్నారు. ఇందులో దేశవాళీ రకాలు ఉన్నాయి, తర్వాత హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 4-5 రాష్ట్రాల్లో ఇది అధికంగా కూరగాయలలో సాగు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ అంటే, ఒరిస్సా అంటే, బీహార్ అంటే, తెలంగాణ అంటే, ఆంధ్రప్రదేశ్ అంటే, ఇలా కొన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచే పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. ఎక్కువ వెజిటేబుల్స్లో ఎక్కువ మార్కెట్, ఎక్కువ కాలం నిల్వ ఉండే పంట కాటాన దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయా ప్రాంతాలను బట్టి రకాలు మారుతూ ఉంటాయి. ఓవరాల్గా ఏదైనా కానీ తెల్ల రకాలు ఉన్నాయి, సార్ల రకాలు ఉన్నాయి, తర్వాత లైట్ బ్లూ కలర్ రకాలు, అంటే రకాలు ఆ ఏరియా సమాజానికి అవసరాలకు తగ్గట్టు ఇవి రకాలు ఉన్నాయి. వాటిని ఆయా ప్రాంతాలకు తగ్గట్టు సాగు చేస్తున్నారు. ఓవరాల్గా హైబ్రిడ్ రకాలైన, నాటు రకాలైన 130 రోజుల నుంచి 150 రోజులు పంటకాలం వంగది. మన తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వంగని సేంద్రియ వ్యవసాయ విధానంలో ఎలా సాగు చేయాలో ఇప్పుడు మీకు వివరిస్తాం. సహజంగా తెలుగు రాష్ట్రాల్లో వానాకాలం, చలికాలం, ఎండాకాలం 3 పంటలుగా మనం వంగని సాగు చేస్తాము. ఇది 130 నుంచి 170 రోజులు పంటకాలం కావటం వల్ల దాదాపు 4 నుంచి 5 నెలలు, కొన్ని రకాలైతే 6 నెలల వరకు సాగు ఉంటుంది. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ కాలంలో సాగుకైనా ఇది అనుకూలం. కాకపోతే అత్యధికంగా శీతల ప్రదేశాలకి, అత్యధికంగా కొండ ప్రాంతాలకి ఇది అనువైనది కాదు. చలికాలం అనేది దీని గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. చలికాలంలో మొక్కను పెంచుకునేదానికి పంటకాలం చలిని దాటిన తర్వాత పంటకాలం వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ పంటను సాగు చేయాలంటే మొదటి దుక్కిలో ఎప్పుడైనా పంట వేసేదానికంటే ముందు 2 నెలల ముందు, నెల 15 రోజుల ముందు పచ్చిరొట్ట పైరేసి తర్వాత ఒక 4 ట్రక్కులు పశువులు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు వంగలో. కాబట్టి దుక్కిలో వచ్చేసరికి 4 ట్రాక్టర్లు పశువులేవు పచ్చిరొట్ట పైరులు వేసి కలిగి దున్నాలి. ఇది పచ్చిరొట్ట పైరుని కలిగి దున్నేటప్పుడు ఈ బ్యాక్టీరియా కల్చర్స్ ఏవైతే వేస్ట్ డీకంపోజర్ అని, తర్వాత ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అని, అలాంటితో వాటితో పాటు ట్రైకోడర్మా, సూడోమోనాసు ఇలాంటి కల్చర్స్ని భూమిలో అప్లై చేసుకుంటూ దున్నినట్లయితే మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరిగి మొక్క ఏపుగా పెరిగి ఏ విధమైన తెగుళ్ళు, రోగాలు రాకుండా ఉండటానికి ఇది ఎంతో సహకరించింది. ఈ కల్టివేషన్ అనేది ఎరువుతో పాటు ఈ కల్చర్స్ను కలిపి పచ్చిరొట్టు పైరులతో దున్నటం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత సాగు చేసే సమయం వచ్చేసరికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్, జూలై నెలలో కానీ, అక్టోబర్, నవంబర్ నెలలో కానీ, ఫిబ్రవరి, మార్చి నెలలో కానీ సాగు చేసుకోవాలి. అంటే పంట పెట్టేది ఆ టైంలో పెట్టుకుంటే నీకు ఆయా కాలానుగుణంగా ఆ సీజన్లో మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీనికి పంటకాలం వచ్చేసరికి రకాన్ని బట్టి 130 రోజుల నుంచి 170 రోజులు పంటకాలం. దిగుబడి వచ్చేసరికి ఇది 8 నుంచి 14 టన్నులు. వానాకాలం, చలికాలంలో వేసే పంటల్లో 8 నుంచి 14 టన్నులు దిగుబడి మనం రకాన్ని బట్టి, వ్యవసాయ భూమిని బట్టి, రైతు చేసే విధానాన్ని బట్టి తీయచ్చు. అదే సమ్మర్ అంటే ఫిబ్రవరి, మార్చిలో వేసే పంటకైతే మట్టికి 4 నుంచి 5 టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. అప్పుడున్న వాతావరణ పరిస్థితులకి ఆ ఎండను తట్టుకొని పంట అనేది 4 నుంచి 5 టన్నుల మధ్య మాత్రమే దిగుబడి రావడం జరిగింది. తర్వాత విత్తన మోతాదు వచ్చేసరికి ఇందులో 2 రకాలు ఉన్నాయి. నాటు రకాలు ఉన్నాయి, హైబ్రిడ్స్ ఉన్నాయి. నాటు రకాలకు వచ్చేసరికి 260 గ్రాములు విత్తనం వాడాల్సి వస్తుంది. అదే హైబ్రిడ్ వస్తే కనుక ఏ హైబ్రిడ్ వెరైటీ అని కానీ 120 నుంచి 130 గ్రాముల విత్తనం అయితే సరిపోతుంది. తర్వాత దీన్ని పంట వేసే ముందు నారుమట్లు, వంగని మన టమాటా నారు పెంచినట్టు నారుమట్లలో పెంచుకొని రీప్లాంటేషన్ చేసుకోవటం జరిగింది. కాబట్టి నారుమట్టు పేసుకునే ముందు నారుమట్టును కూడా మంచిగా దున్నుకొని ఈ బయలాజికల్ కల్చర్స్ని స్ప్రే చేసుకొని నారుమట్టు పోసుకున్నట్టయితే తెగులు, రోగాలు ఇలాంటివి లేకుండా
మంచిగా ఎదుగుదల సాధించింది. అయితే విత్తనానికి కూడా ఇందులో వంగలో ప్రధానంగా తెగులు అనేది ఒకటి ప్రభావవంతంగా ఎఫెక్ట్ చేయటం జరిగింది వంగని. అది కొన్ని సందర్భాల్లో భూమి నుంచి వంగ పంటని అటాక్ చేసింది. కొన్ని సందర్భాల్లో ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది మనం కలెక్ట్ చేసుకునే విత్తనాల్లో కూడా దాని స్పోర్ ఉండటం వల్ల మనం సాగు చేసినప్పుడు అది ప్రభావవంతంగా ఆ నేలలో పెరిగి మళ్ళీ అటాక్ చేయటం జరిగింది. ఇలా 2 రకాలుగా ఉంటుంది. అందుకోసమని వంగలో బ్యాక్టీరియా కల్చర్స్ తోటి విత్తన శుద్ధి అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. నువ్వు వంగని నారుమట్టు పోసే ముందు బయలాజికల్ అప్లికేషన్స్ ద్వారా నువ్వు విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాలి. తప్పనిసరిగా వంగలో అధిక దిగుబడి తీయాలి అని అంటే ఈ బయలాజికల్ అప్లికేషన్స్ ద్వారా విత్తన శుద్ధి అనేది 100కు 100% చేస్తేనే ఆ సక్సెస్ని మనం సాధించగలుగుతాం. అయితే ఈ విత్తన శుద్ధిలోకి వచ్చేసరికి ఇక్కడ ఒక బ్యాక్టీరియా కల్చర్స్ ఒక 5-6 రకాలు చెప్పడం జరుగుతుంది. ట్రైకోడెర్మా హార్జానము అని ఉంటుంది, ట్రైకోడెర్మా విరిడి అని ఉంటుంది. ఈ 2 ఫంగస్లే, ఒకే జాతికి చెందిన 2 రకాల ఫంగస్లు. ఇవి 2 కంపల్సరీ విత్తనానికి పట్టించాలి. హార్జానం పట్టియాల్సిందే, విరిడి పట్టియాల్సిందే. ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జానం 2 కలిపి ఒక 3 ml. తర్వాత సూడోమోనాస్ అనేది ఒక 3 ml, మల్టీ కన్సార్షియా అనేది 3 ml, బ్యాసిల్లస్ సబ్టిలస్ అనేది 3 ml, ఈఎం సొల్యూషన్ అనేది 3 ml. స్వాతి సౌమ్య అని బ్యాక్టీరియా కల్చర్స్ ఉంటాయి. ఇవేంటంటే రసం పీల్చే పురుగుల నుంచి సమర్థవంతంగా మొక్కని కాపాడటం కోసం ఈ బ్యాక్టీరియా కల్చర్స్ స్వాతి సౌమ్య అనేది 3 ml. వీటి బ్యాసిల్లస్ తురింజిస్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని కూడా 3 ml చొప్పున తీసుకొని మొత్తం 21 mlని 120 grams విత్తనానికి పట్టియాలి. పట్టించి నీడలో ఆరబెట్టి ప్లాంటేషన్కి వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల ఏమైందంటే ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిలస్ ఇవి 3 ఏంటంటే వంగలో తెగుళ్ళు కారకాలని వంగ తోటకి దరిచేరకుండా, భూమి నుంచి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తెగులు కారక సూక్ష్మజీవుల్ని కంట్రోల్ చేయడం కోసం ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిలస్ ఇవి 3 ఉపయోగపడతాయి. మల్టీ కన్సార్షియా అనేది సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలను భూమిలో నుంచి మొక్కకు అందించడానికి ఈ మల్టీ కన్సార్షియాలో ఉన్న సూక్ష్మజీవులు పనిచేస్తాయి. తర్వాత ఈఎం సొల్యూషన్ ఏంటంటే మొలకొచ్చిన తర్వాత మొక్క సరైన రీతిలో ఎదుగుదలను కనపరచడం కోసం ఈ ఈఎం సొల్యూషన్ అనేది ఉపయోగపడింది. తర్వాత స్వాతి సౌమ్య, బీటీబీఎస్ అనేది ఈ 2 కూడా బ్యాక్టీరియా కల్చర్స్ ఏంటంటే మొక్కకి హానికర కీటకాల నుండి రక్షణ కల్పించడం కోసం ఇవి ఉపయోగపడతాయి. ఈ బీటీ అనేది బ్యాసిల్లస్ తురింజిస్ అనేది ఒక బ్యాక్టీరియా మొక్క అంతర్భాగాలలో మొక్క వేరు ద్వారా మనం విత్తన శుద్ధితో చేసినప్పుడు మొక్క వేరు వ్యవస్థ ఏర్పడంలోనే వేరు వ్యవస్థ ద్వారా కాండం ద్వారా ఆకులు వరకు విస్తరించి ఇది మొక్క లోపల ఒక రకమైన టాక్సిన్స్ని రిలీజ్ చేయటం వల్ల ఏదైనా తామర పురుగు కానీ లేకపోతే ఇంకొకటి ఏదైనా చీడపీడలు ఆశించినప్పుడు వాటిని ఈ కీటకాలు ఈ మొక్క ఆకుల్ని కానీ కాండాన్ని కానీ ఆశించినప్పుడు ఆ పత్రహరితం గీకడానికి ప్రయత్నించినప్పుడు ఇందులో ఆ మొక్కలో ఉన్న టాక్సిన్స్ వాటిని అటాక్ చేసి వాటిని చంపేయటం జరుగుతుంది. తద్వారా ఇవి ఇన్బిల్ట్ ఈ స్వాతి సౌమ్యాలో కూడా ఒక 4-5 రకాల బ్యాక్టీరియాలు మొక్క అంతర్భాగాలలో చేరిపోయి మొక్క మీద వచ్చే కీటకాలకి ఎలర్జీ కలిగించేటట్టు ఇవి చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవి విత్తనం భూమిలో నాటేటప్పుడే సీడ్కి కల్చర్స్ పట్టేయటం వల్ల భూమి లోపల అవి మల్టిప్లై అయ్యి మొక్క అంతర్భాగాల్లోకి పోయి మొక్క ఏ రకంగా అయితే పెరుగుతుందో ఆ రకంగా ఇవి కూడా పెరిగి జీవితకాలం పంటకాలం మొత్తం కూడా మొక్కని కాపాడటానికి ఈ కల్చర్స్ ఉపయోగపడతాయి. పశువుల ఎరువుతో స్టార్ట్ చేసి పచ్చిరొట్ట పైర్లు పశువుల ఎరువు దుక్కిలో వేసుకొని తర్వాత సాగు కాలాన్ని నిర్ణయించుకొని ఆ తర్వాత విత్తనాన్ని ఈ బ్యాక్టీరియా కల్చర్స్ తోటి విత్తనాన్ని ట్రీట్ చేసుకొని నాటుకున్నప్పుడు నారు ఎదుగుదల అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత ఈ వంగలో వచ్చే చీడపీడల గురించి మనం రేపటి ఎపిసోడ్లో చర్చిద్దాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.